హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజారెడ్డి ఆఫీషియల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటిదో దేని గురించో. ఎస్, మేము అందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్ అంటే ఓ పెద్ద ట్రిప్ కాదు, చిన్నదే. హలో అందరికీ, చాలా రోజులు అవుతుంది అందరం కలిసి బయటకు వెళ్ళి అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే జస్ట్ మమ్మీ వాళ్ళని తీసుకొని మేము వెళ్తున్నామంట. జస్ట్ హైదరాబాద్లో మాత్రమే. ఇక మినీ బస్ తీసుకొని వెళ్తున్నాం మేమందరం. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సెవెన్ కి స్టార్ట్ అవుదామన్నారు. 9 అయింది. మీరు ఎప్పుడో నేను 8ంటికి వెళ్ళేస్తా అన్న. నేను మాత్రం 8:44. నేను 8ంటికి బాతుల్లో గడితే కూర్చుంది. కామెడీ చేస్తున్నావా? నాకన్నా పెద్ద లోలు మరే, నాకన్నా పెద్ద లోలు 3 ఏళ్ళు ముందు పుట్టి ఏంది ఇంకా మేమే పాడుకుంటుంటే బాగోదు కదా, అందుకే అందరిని ఇన్వాల్వ్ చేద్దామని చెప్పేసి ఒక సాంగ్ని డెడికేట్ చేస్తూ ఇట్లా పాడుతున్నాం అనమాట మా అమ్మమ్మకి. పాపం మా అమ్మమ్మకి ఏం అర్థంగా అట్లా ఇట్లా చూస్తుంది చూడండి. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఉట్టి అమ్మమ్మనే ఎందుకు అనాలని చెప్పేసి ఇక అత్త మీద పడిపోయినాం అనమాట. మేమందరం ఈ అత్తని ఆడుకుంటున్నాం ఇక పాటలు పాడి మేము. కానీ వాడట్లేదు అంతే. వాడు నిన్ను విడిచిపోలేనే, బావిలోన దూకి నేను చస్తానే. వినవే అత్త, ఇప్పుడు కూడా వింటలేవు. చూడు అత్త, మనం দেখతలేదు. ఇంకా అలా కొంచెం సేపు ఆడుకున్నాం అందరితో. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట డెడికేట్ చేస్తూ అట్లా పాడుకుంటూ ఫన్ చేసుకుంటూ ఉన్నాం. అందరూ ఇంత ఎంజాయ్ చేస్తుంటే ప్రతి గ్రూప్ లో ఇలాంటి ఏదో ఒకటి ఉంటాడు. పండుగ ఎంజాయ్ చేస్తుంటే లేజీ ముఖం గుడ్డి ముఖం మా దాంట.
ఇంతటితో మా సింగింగ్ కాంపిటీషన్ అయిపోయింది అనమాట. అంటే పాటలు పాడడం ఆపేసి ఇక డాన్స్ స్టార్ట్ చేసాం. మా మరదలు చూడండి ఎట్లా గుర్తుంది వెనకాల కూర్చొని. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వచ్చింది ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఇంకా మేము అక్కడ డాన్స్ చేస్తుంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కొంతమంది వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు వెళ్ళే రోడ్ని. అట్లా మేమేమో డాన్స్ చేస్తున్నాం, ఈ సాంగ్ కాదు ఆ సాంగ్, ఆ సాంగ్ అది ఈ సాంగ్ అని చెప్పేసి మార్చుకుంటూ డాన్స్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఫన్నీగా ఎంటర్టైన్ అవుతున్నాం. ఇంకా మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది, అదే పెద్దమ్మ తల్లి టెంపుల్, బంజారా హిల్స్. అండ్ ఇప్పుడు మేము సడన్గా ఎందుకు ట్రిప్ వేసామంటే మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని మాకు ఇవన్నీ చూపియండి అని చెప్పేసి. ఎప్పుడు డాడీ వాళ్ళతో వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా మేము వచ్చామన్నమాట. మేము తీసుకొని వచ్చాము మమ్మీ వాళ్ళని. ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చాము మేము. అండ్ ఇది ఇంకా హాలిడేస్ కూడా అయిపోవడానికి వచ్చినాయి అందరికీ, కాలేజెస్కి స్కూల్స్కి అని చెప్పేసి ఇక మేమైతే ఈ టైం అయితే చూస్ చేసుకున్నాం వెళ్దామని చెప్పేసి. ఇది బక్రీద్ రోజు అనమాట, ఫుల్ రష్ ఉన్నారు హాలిడే కాబట్టి టెంపుల్స్లలో. ఇంక ఇక్కడ కాయిన్ పెట్టి కోరుకుంటే ఒకవేళ మన కోరిక నెరవేరితే అవి నించుంటాయంట. ట్రై చేశారు మా వాళ్ళు, అందరూ కష్టపడుతున్నారు పెట్టడానికి. మా హనీ అయితే చాలా కష్టపడుతుంది, అక్కడ కూర్చొని గంటలు గంటలు పెడుతుంది. ఇంకా అక్కడ నుంచి మినీ టీటీడీకి వెళ్ళినాం మేము. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో, అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. కాకపోతే ఇవాళ హాలిడే కాబట్టి ఏ టెంపుల్ చూసినా కొంచెం రష్ అయితే ఉంది. కానీ దర్శనం చేసుకొని ఇంకా మేమైతే వచ్చి ఇక్కడ బయట కూర్చున్నాం టెంపుల్ లోపల. చూడు ఇయ్యను లేవు తేలే. ఇక్కడ గుడిలో ప్రసాదంగా పులిహోర పెడుతున్నారు. వాడికి ఆ పులిహోర కావాలని చెప్పేసి ఒరుతున్నాడు పాపం. అక్కడే పక్కనే ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికి మాకు 11:30 దాటిందనమాట. పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే లేట్ అయింది, చాలా రష్ ఉన్నందుకు. ఇంకా ఫైనల్గా అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో పూరి జగన్నాథ్ టెంపుల్, లైక్ మినీ వర్జన్ లాగా అనమాట, మినీ టీటీడీ అట్లా అనమాట. ఇక్కడ కాళ్ళు మొత్తం ఘోరంగా కాలుతున్నాయి పాపం, మా వాళ్ళు ఊరుకుడు అనమాట. కానీ తెలిసిందిగా మీకు మా దరిద్రం గురించి. ఇంకా మేము ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యేలోపు 12 అయ్యింది. అక్కడ టెంపుల్ కూడా క్లోజ్ అయింది. జస్ట్ మేము ఇట్లా వెళ్తున్నాం, క్లోజ్ అయిపోయింది అనమాట. జస్ట్ ఇట్లా మా కళ్ళ ముందే డోర్ వేసేసారు. అయ్యో అనిపించింది మాకు, ఎందుకంటే అంత దూరం నుంచి చూడడానికి వచ్చినాం కదా, చూడలేకపోయామని చెప్పేసి. మా వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు, అదే జస్ట్ ఒక 5 minutes ముందు వచ్చింటే అయిపోతుండే కదా అన్నట్టు ఫీల్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ వస్తామో రామో, లేదా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి చూసేసి వెళ్దామా అన్నట్టు డిస్కస్ చేసుకుంటున్నాం మేము, వద్దామా అని చెప్పేసి. ఆ ఎండకి మా కాళ్ళు చూడండి ఎట్లా రెడ్గా అయిపోయినాయి, ఫుల్ కాలినాయి కాళ్ళు మాకైతే. కాళ్ళు ఎట్లున్నాయి, కాళ్ళు మండుతున్నట్టుంది. సుర్రు అంటున్నాయి. ఇంకెళ్ళేటప్పుడు అయితే సవ్వే ఉతుకొచ్చింది, అట్లా ఉరుకుతున్నారు అనమాట అందరూ. వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి.
పాపం మా తమ్ముడు అయితే కాళ్ళే లేపుకుంటూ ఉరికిండు. అసలు మా తమ్ముడే కదా, అందరు అసలు అట్లనే ఉరుకుతున్నారు అనమాట. చాలా ఘోరంగా కాలుతున్నాయి కింద బండలు. ఇంకా అక్కడి నుంచి మేము ట్యాంక్ బండికి వెళ్ళాము. ఎట్లాగో టెంపుల్ క్లోజ్ ఉంది అని చెప్పేసి, దగ్గరలో ఉన్నదని చెప్పేసి వెళ్ళినాము. ప్లస్ మా దగ్గర చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు బోట్ ఎక్కుదాం అంటే సరే అని చెప్పేసి వెళ్ళామన్నమాట బోట్ ఎక్కడానికి. ఇంకా మేము ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర పార్క్ చేసి వెళ్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అక్కడక్కడ కనిపిస్తుంది చూసాం బిర్లా మందిర్ కదా. మిన్ను ఇప్పుడు ఎక్కబోయేది ఇదే షిప్స్ మేము కాస్ట్ని బట్టి. అంటే ఆ రోజు ఎన్టీఆర్ గారి బర్త్డే, సో ఇంకా మేము అక్కడ ఫుల్ రష్ ఉంటారని చెప్పేసి ఇంకా ట్యాంక్ బండికి వెళ్ళాము. కానీ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉందన్నమాట. లోపల ఏసీ ఉంటుంది కాబట్టి బస్ లోపల మాకు అంత తెలియలేదు. లోపల కూర్చున్నప్పుడు బయటికి దిగుతున్నప్పుడల్లా మాకు ఫుల్ ఎండ అనమాట, ఘోరంగా ఎండ కొడుతుంది. కాలు కాలుతాయి చల్లనా. మా చిన్న చెల్లి చెప్పులు లేకుండా నడుస్తుంది అక్కడ, కాలు కాలుతాయి అంటే లేదు చల్లగా ఉంది అని అంటుంది, చల్ల అంటుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా టికెట్స్ తీసుకొని బోట్ అయితే ఎక్కినాం అనమాట. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కూర్చున్నాం మేము. చెప్పులు ఇప్పుడే పోతాయి కింద. ఇంకా బుద్ధుడి దగ్గరకు వచ్చేసి ఫొటోస్ అయితే దిగాము. గ్రూప్ ఫొటోస్ కొన్ని, ఇండివిజువల్ ఫొటోస్ కొన్ని, అట్లా కొన్ని అందరు దిగిరు. వీళ్ళైతే బ్రదర్స్ దిగిరు అనమాట, మా తమ్ముడు వాళ్ళు బ్రదర్స్ మొత్తం దిగిరు. ఇంకా అక్కడ నుంచి లంచ్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మేము ఫుల్ మీల్స్ తినేస్తున్నాం అందరము, ఎందుకంటే ఇంకా టెంపుల్స్ ఉన్నాయి వెళ్ళడానికి అని చెప్పేసి. చాలా ఆకలితో ఉన్నారు అందరూ, ఇక వెయిట్ చేస్తున్నారు ఫుడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఇంకా ఫుడ్ తినేసాక ఇక కూల్ డ్రింక్స్ తీసుకున్నాం మేము అందరము. ఇక అవి తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ దానికి. ఇంక ఇప్పుడు బిర్లా మందిర్ అయితే వచ్చేసాము. అప్పుడే ఓపెన్ అయింది అనమాట, 2 o'clock అట్లా వెళ్ళాము మేము, అప్పుడే ఓపెన్ అయింది. సో కొంచెం తక్కువనే ఉందని చెప్పొచ్చు రష్. అంటే తక్కువ అంటే మొత్తం తక్కువ కాదు, కొంచెం తక్కువ ఉంది. ఇంకా రష్ ఉండడం వల్ల కొంచెం ఫోన్స్ సబ్మిట్ చేయమన్నారు. లాస్ట్ వీక్ ఒక్కసారిగా మేము 90sలోకి వెళ్ళిపోయామన్నమాట. ఆ సాంగ్స్ అన్నీ వినుకుంటూ వెళ్ళాము. ఇప్పుడైతే సంగీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది క్లోజింగ్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట. ఎక్కడ చూడకుండా వెళ్తాం, సేమ్ జగన్నాథ్ లాగా అవుతుందా అని చెప్పేసి దెబ్బ వెళ్ళిపోయామన్నమాట లోపలికి. ఇంకా దర్శనం చేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో, మొత్తం వైట్. మేము రావడం అయితే ఇక్కడికి ఫస్ట్ టైం. ఇంకా అందరు ఫొటోస్ తీసుకుంటున్నాను, నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ మొత్తం సన్సెట్ అవుతుంది కదా, గోల్డెన్ అవర్స్ లాగా వచ్చింది అనమాట. ఇప్పుడు అక్కడ మాకు ఇవ్వకుండా తింటే శశి కడుపున వస్తుంది నీకు. అరే నాకు ఒక వాటర్ ఇరా అన్నయ్య అంట. ఇది ఓన్లీ గర్ల్స్ ట్రిప్ అని రాలేరా? పాపం పొద్దు నుంచి మా ఊళ్ళకి ఇదే డ్యూటీ అవుతుంది. ఊకే అందరు వాటర్ అంటే వీళ్ళు ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. మేమందరం ఐస్ క్రీమ్ కోసం గొడవ పడుతున్నాం అంటే, ఎందుకంటే సంగీ దగ్గర పార్కింగ్కి మా దగ్గర 400 తీసుకున్నారు. వాటికి ఒక వాటర్ బాటిల్ను 2 ఐస్ క్రీమ్ కప్స్ ఇచ్చారనమాట. దాంట్లో నాకు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం మేము.
లక్కీ 400 ఇస్తే ఇది ఇచ్చిండారు ఈ కప్పు. 400 ఇస్తే ఆ కప్పు ఇచ్చిండ నీకు. ఆ 2 కప్పులు ఎన్ని రూపాయలు? 10 రూపాయల కప్పు. 400కి. బోనస్ మీద ప్యాకేజింగ్ తీసుకుంటే అందులో 5 ఫ్రీ వస్తాయి. అంటే ఒక బాక్స్ ఉంటది, ఆ బాక్స్ తీసుకుంటే దానికి 5 ఫ్రీ వస్తాయి. ఓహో అట్లా వచ్చినాయంట ఇవి. ఇంకా మా తమ్ముడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఆ బాక్స్కి ఇట్లా ఫ్రీ వస్తాయి ఇవి స్కూల్ పిల్లలకి, వాళ్ళకి ఇట్లా పార్కింగ్కి ఛార్జెస్కి ఎక్కువ తీసుకున్న వాళ్ళకి అట్లా ఇస్తారు అని చెప్పేసి. డైలీ వస్తుంది. నవని నువ్వు పరిచయం చేయి వస్తారా అది. నాకు దొరుకుతలేరురా, నాకు దొరుకుతలేరురా. మీరు పరిచయం చేయండి 5 సంవత్సరాల తర్వాత. అప్పుడు బావ బామ్మద్దులు కలిసి ఎటైనా తిరుగురి. అలా మేము జాయిన్ అవుతాం. ఏం ఏం చేస్తావు? మీ బావకి సపోర్ట్ చేస్తారు వచ్చి. అక్కడ చేయరారా వీళ్ళు మామిడికాయలు. ఇంకా కోయడ అయితే రీచ్ అయిపోయాం మేము. ఇక చూసారా సన్సెట్ ఎంత బాగుందో అక్కడ. మా వాళ్ళకి అప్పుడే కొంచెం ఎనర్జీ అయితే తగ్గిపోయింది వాళ్ళకి. ఇంకా మేమైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నాం అన్నమాట. ఫాస్ట్గా ఎక్కేసాం మేము. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి, మన చేతిలో ఏమన్నా కనిపిస్తే అవి మీదకి దూకుతున్నాయి అనమాట. పాపం మా చెల్ల మీదకి దూకింది, ఆమె చేతిలో ఉన్న మ్యాంగో కూడా వదిలేసింది అనమాట ఆమె భయంతో. ఇంకా మేము అక్కడికి వెళ్ళి కొంచెం ఫొటోస్ దిగి దేవుణ్ణి చూసి వచ్చాము. చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ వ్యూ పాయింట్. అసలు వ్యూ పాయింట్ ఇది కాదు, ఇంకుంది. ఇక్కడ ఏ ఆ ముసలోడా సూర్యుడు. ఓ సూర్యుడు. కాదు డైలాగ్ ఉంటది. సూర్యుడు ఓ సూర్యుడు యాలైతే అన్నయ్యా. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. చూడండి సిటీ ఎంత మంచిగా కనిపిస్తుందో. మా వాళ్ళందరికీ ఎనర్జీ అయిపోయిందనమాట. ఇంకా మేమైతే ఇంకా అట్లనే ఉన్నాము. మార్నింగ్ ఎట్లా ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా మాకు అంతే ఎనర్జీ ఉంది. సో మేము ఇక దీని తర్వాత బాక్స్ క్రికెట్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. మేము బాక్స్ క్రికెట్ ఆడేసి 12కి ఏమో ఇంటికి వచ్చేసాము. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.